హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ సింటమ్స్ కోసం తెలుసుకుందాం. జనరల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎవరైనా ఈ వీడియో చేస్తారా, లైక్ తెలుగులో ఎవరైనా ప్రాపర్గా చెప్తారా అని చాలా ఛానల్స్లో వెతికేదాన్ని. అంటే డాక్టర్స్ తెలుగులో చాలా మంది చెప్తారు, బట్ వాళ్ళు కాకుండా రీసెంట్గా కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యి బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు చెప్తే వినాలనిపించేది. నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. తెలుసుకోవాలని చాలా ఉండేది. బట్ తెలుగులో ఒక ప్రాపర్ వీడియో కూడా లేదు. అండ్ హిందీ వాళ్ళు చేసేవాళ్ళు, ఫారినర్స్ చేసేవాళ్ళు తప్ప తెలుగులో నాకైతే సరిగ్గా దొరకలేదు. సో అప్పుడు అనుకునేదాన్ని, అబ్బా చేస్తుంటే బాగుండు అని. ఇప్పుడు నాకు పాప పుట్టి 1 year అవుతుంది. అండ్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ తను ప్రెగ్నెంట్గా ఉన్నారు. సో నాకు పాప పుట్టాలని కోరుకుంటున్నాను, అండ్ మీ బేబీ సిమ్టమ్స్ చెప్పండి సిస్ అని చెప్పి నాకు కమెంట్ చేశారు. సో చదవగానే అబ్బా నేను కూడా ఇలానే అనుకునేదాన్ని కదా, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని కదా అని చెప్పి వెంటనే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ వన్ పాయింట్. ఏంటంటే కొంతమంది పాప పుట్టాలనుకుంటారు, కొంతమంది బాబు పుట్టాలనుకుంటారు. బాబు పుట్టాలి అనుకున్నప్పుడు ఎవరు ఏమన్నారు, ఎవరు ఏం క్వశ్చన్ చేయరు. అదే బాబు పుట్టాలి అని కోరుకున్నారా అనుకోండి, వాళ్ళని ఏదో క్రిమినల్స్ లా చూస్తారు. పాప పుట్టాలి అనుకునే ఒక కోరిక ఉన్నప్పుడు బాబు పుట్టాలని కోరుకోవడం తప్పు లేదు కదా. సో రెడ్ నచ్చిన వాళ్ళు బ్లాక్ నచ్చకూడదని రూల్ ఉందా? లేదు కదా. అంటే దేర్ ఈస్ వన్ పాయింట్ ఎక్కడ అంటే, బాబు పుట్టాలని ఎందుకు అనుకుంటారు, జనరేషన్ కంటిన్యూ అవ్వాలి అని. అలా కాకుండా నిజంగా అబ్బాయి అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు పేరెంట్స్లో. సో అలాంటి వాళ్ళని జడ్జ్ చేయదని నేనైతే చెప్తాను అనమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి పాప, కొంతమందికి బాబు, అలాంటి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అండ్ కొంతమందికి ఎవరైనా పర్వాలేదు. సో అలా కూడా ప్రాబ్లం లేదు కదా. సో ఓకే, ఇంకా మనం చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి క్లియర్గా చెప్దామని విత్ ఫైల్స్తో వచ్చేసాను. సో పాప, సో నా బేబీ సిమ్టమ్స్ చెప్పే కన్నా ముందే, సో జనరల్గా బాయ్ సిమ్టమ్స్ ఏంటి, గర్ల్ సిమ్టమ్స్ ఏంటో చెప్పేస్తాను. సో బాయ్ సిమ్టమ్స్ ఏంటంటే, హార్ట్ రేట్ లెస్ దెన్ 140 ఉంటుంది, అండ్ బెల్లీ చాలా కిందకు ఉంటుంది, స్పైసీ ఫుడ్ తినాలనిపించడం, అంటే వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఏమి ఉండకపోవడం, ఇంకా ఏం చెప్తారంటే ఫేస్ అంతా చాలా గ్లోయింగ్గా ఉండడం, లెఫ్ట్ సైడే పడుకోవాలనిపించడం, ఇవన్నీ బాయ్ సిమ్టమ్స్ అని అంటున్నారు. నేను చెప్పట్లేదు, ఇవన్నీ ఒక మిక్స్ అనే అంటారు, బట్ అంటున్నారు. గర్ల్ సిమ్టమ్స్ అయితే స్వీట్స్ ఎక్కువ తినాలనిపించడం, హార్ట్ రేట్ గ్రేటర్ దెన్ 150 ఉండడం, ఇంకా రైట్ సైడ్ పడుకోవాలి అనిపించడం, స్కిన్ బ్రేక్అవుట్స్, యాక్ని ఉండడం, చాలా మూడ్ స్వింగ్స్, వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ గర్ల్ సిమ్టమ్స్ అంట. నాకు బేబీ సిమ్టమ్స్ ఏంటంటే, సో నాకు స్వీట్స్ తినాలనిపించేది. అండ్ స్వీట్స్ అంటే చాక్లెట్ మిల్క్ షేక్స్, చాక్లెట్స్ ఎక్కువ. జనరల్గా నాకు ఇప్పటికీ చాక్లెట్స్ అంటేనే ఇష్టం. సో ప్రెగ్నెన్సీలో కూడా అవే నచ్చాయి, ఇవి నాకు సిమ్టమ్ అని ఏమి అనిపించలేదు. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చి హార్ట్ రేట్ గ్రేటర్ దెన్ 150 అలా అంటున్నారు కదా. సో ఈషా గ్రేటర్ దెన్ 150 ఉండేది. తన టీఫా స్కాన్లో కానీ 6 weeks స్కాన్లో కానీ 155, 150, 155 అట్లానే ఉండేది తన హార్ట్ రేట్ ఎప్పుడు కూడా. నాజియా, వామిటింగ్ అలాంటివి నాకు అస్సలు లేవు. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో నేను వామిటింగ్ చేసుకుంది 3 to 4 times మాత్రమే. అండ్ మార్నింగ్ సిక్నెస్ అలాంటివి లేవు. కానీ నాకు రైట్ సైడ్ పడుకోవాలనిపించేది ఎక్కువ, లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ ఎక్కువ పడుకోవాలనిపించేది. చాక్లెట్స్ అవి తినాలనిపించేది, ఇంకా వామిటింగ్స్ ఉండేది కాదు, స్కిన్ చాలా గ్లో ఉండేది. ఇవన్నీ నాకున్న బేబీ సిమ్టమ్స్. ఓకే, సో బట్ అందరూ ఏమనేవారంటే, ఈ హార్ట్ రేట్, ఈ పొట్ట పైకుంటే ఇవన్నీ పక్కన పెడితే నాకు అబ్బాయి అనేవారు. ఎందుకంటే నాకు విపరీతమైన కిక్స్ ఉండేవి. ఎప్పుడు చూసినా కిక్ చేస్తూనే ఉండేది పాప. ఇప్పుడు 12 అయితే చాలు, కిక్ చేస్తున్నట్టు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నైట్ వరకు అలా కిక్ చేస్తూనే ఉండేది. సో ఇంతలా ఎంత బలంగా కొడుతున్నారంటే ఖచ్చితంగా నీకు అబ్బాయి పుడతాడు, ఆడపిల్ల అంత బలవంతంగా కొట్టదు, అబ్బాయి కాబట్టి కొడుతున్నారు అని అనేవారు అందరూ. అండ్ బట్ నేను ఫస్ట్ నుంచి బాబు అని అనుకున్నాను. అందరూ చెప్తుంటే, బాబు నీకు క్రేవింగ్స్ అంటే నీకు ఎక్కువ కొడుతుందండి, ఎక్కువ కిక్స్ ఇస్తున్నాడు కాబట్టి నీకు బాబే అయి ఉంటాడు అని అందరూ అంటే నేను కూడా బాబే అనుకున్నాను. బట్ కట్ చేస్తే మా పాప వచ్చింది. సో ఈ సిమ్టమ్స్ అవన్నీ పక్కన పెడితే, సో మనకు తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. నాకైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. ఈ వీటితో మీకు ఏదైనా మ్యాచ్ అవుతుందేమో చూసుకోండి. సో కొన్ని అయితే ఆ మిక్స్తో నాకు మ్యాచ్ అయ్యాయి. ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండటం, హార్ట్ రేట్, అండ్ ఇంకొకటి బెల్లీ పైకి ఉండటం. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. రైట్ సైడ్ పడుకోవాలనిపించడం. ఆల్మోస్ట్ 4 to 5 వరకు నాకు మ్యాచ్ అయిపోయాయి మిక్స్తో. కానీ నేను బాబనే అనుకున్నాను, కానీ ఇవన్నీ పాప సిమ్టమ్స్ అని నాకు రీసెంట్గానే తెలిసింది. సో ఎవరైతే ఏంటి,
సో హూఎవర్ కమెంట్ చేశారో వాళ్ళకి హెల్తీ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్, మీరు ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీకు మంచి బాబు పాప పుట్టాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని, తెలుగులో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇవన్నీ నా ఈషా స్కాన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ టీఫా స్కాన్, రకరకాల స్కాన్లు ఉంటాయి, 4 to 5 స్కాన్స్. వాటి కోసం నేను వీడియో కావాలంటే సెపరేట్గా చేస్తాను. అవి క్లియర్గా రిపోర్ట్స్ చూపించి ఆ రిపోర్ట్స్లో వచ్చే రిజల్ట్స్ కోసం కూడా నేను చాలా గూగుల్ చేసేదాన్ని, ఎవరు చెప్పలేదు. సో అది కూడా మీకు కావాలంటే కమెంట్ చేయండి. అంటే మీకు నెక్స్ట్ ఇప్పుడు టీఫా స్కాన్ ఉందా, ఏమైనా ఉందో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నేను అది కొంచెం క్లియర్గా వీడియో తీసి చూపిస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.